అందుకు దేవుడు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మరణాన్ని ప్రసాదించి మరణానికి అప్పగించి తద్వారా తన యొద్దకు తీసుకుపోయాడు అని బైబిల్ చెప్పింది. అయితే యేసు మొరపెట్టిన దానికి ఈ శ్రమలో ఏ శ్రమలైతే యేసు పడ్డాడో ఆ శ్రమలన్నిటిని ముగింపజేసి మరణంతో తన యొద్దకు తీసుకుపోయాడు. అంతే తప్ప యేసువు ఈ లోకంలో బ్రతకాలని ఏనాడు అనుకోలేదు. అనుకోవడానికే ఆయనకి వివాహం కాలేదు పోను భార్య కోసం బతుకడానికి, పిల్లలు లేరు పోను బ్రతకడానికి, ఆస్తి లేదు అనుభవించడానికి. ఎందుకోసం ఉండాలనుకుంటాడంటే ఆయన మీకు అర్థం కాకపోతే ఆయన పరలోకానికి నిత్య జీవానికి వారసుడు అవ్వాలనుకున్నాడే కానీ ఈ లోకంలో దేనికి అతను ఆశపడలేదు, ఏది కావాలని అనుకోలేదు. నువ్వు ఎక్కడుంటున్నావు అంటే నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళను ఉన్నవి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటేకైనను స్థలం లేదన్నాడు. కనుక యేసుక్రీస్తు వారు ఇక్కడ బతికించమని దేవుణ్ణి అడిగాడు అంటే అది శరీరంతో ఉన్నప్పుడు అడిగినప్పటికీ మరల కలుపుకుని నా చిత్తం కాదు నీ చిత్తమేనని తండ్రి ఉండే లోకానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. అంతేగాని పొరపాటున కనుక నీతిమంతులు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని రక్షిస్తాడు. ఎప్పుడంటే దేవుడు ఇంత టైం అని వాళ్ళకి కేటాయించినప్పుడు ఆ సమయం వరకు వారిని కాపాడతాడు. పౌలు గారిని రాళ్ళతో కొట్టినా కాపాడాడు, కొరడాలతో అపోస్తులను కొట్టినా బాధపడలేదు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ పక్షంగా వారికి అప్పుడు జరిగాయి. యేసుక్రీస్తు వారిని రక్షించుకున్నాడు. ఇలాగే నీతిమంతులను దేవుడు కాపాడుకుంటాడు. కాపాడని నేను అనడం లేదు, కానీ ఎంతవరకు అని యేసుక్రీస్తు వారికి 33.5 సంవత్సరాలే. దేవుడికి ఇంత టైం అతనికి కేటాయించాడు కనుక యేసుక్రీస్తు వారు అన్నాడు, నువ్వు నాకు అనుగ్రహించబడిన పని పూర్తయిపోయింది. దేవుడు అప్పగించిన పని పూర్తి అయిపోయిందంటే మనిషి ఆయుష్ అయిపోయినట్టే లెక్క. అర్థమవుతుందండి? చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. కనుక లోకం పుట్టినప్పటి దగ్గర నుంచి నీ దగ్గర నాకు ఎలాంటిది అయితే ఉందో అలాంటి మనం ఇచ్చేయంటే ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించిన పని సంపూర్ణమైపోయిందో మనిషి ఆయుష్కాలం అయిపోవాలి. వాస్తవానికి అసలు ఆ పని చేస్తాక ఆయుష్కాలం అండి. అంతేగాని మీ భార్యలతో బిడ్డలతో మీ పనులు చేసుకుని వ్యాపారాలు చేసుకుని ఉద్యోగం చేసుకుంటారని ఈ ఆయుష్కాలం ఉండదు. అందుకే మీకోసం ఆగదండి, దేవుడి కోసం ఇవ్వబడింది. అందుకే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడింది అన్నాడు. దేనికోసం? కృప అంటే ఏంటి తెలుసండి? ఎన్ని అపాయాలు వచ్చినా మీరు కాపాడబడుతూనే ఉంటారు, రక్షిస్తూ ఉంటాడు అనమాట. అది కృప అంటే. ఆ కృప మీకు ఎల్లప్పుడూ ఉంటుంది కనుక నీతిమంతులను దేవుడు రక్షించుకుంటాడు. అయితే యేసును కూడా రక్షించాడు, ఎక్కడికి పోకుండా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 27. ఎవరంటున్నారో తెలిసి మాటలో యేసుక్రీస్తు వారు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయు, నీవు నాకు జీవమార్గమును తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపావు అని అంటే ఇది దావీదు గారి కోసం చెప్పబడింది అని అంటున్నారట. అప్పుడు వెంటనే పేతురు గారు ఏమని మాట్లాడతాడంటే, సహోదరులారా, మన మూల పురుషుడగు దావీదుని గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. ఎందుకంటే అతని జీవితం అనేది ఏమీ కూడా దాచబడింది ఏమీ కాదు, అంతా బహిర్గతమైనదే, అంతా తెలిసిందే. గనక నేనేం దాచవలసిందంటూ ఏమీ లేదు. గనక మన పితరుడైన దావీదు గురించి నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతను చనిపోయి సమాధి చేయబడ్డాడు, నేటి వరకు ఆ సమాధి మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉన్నాడు కనుక నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. మన ముందున్నవారు ఆత్మలు ఎక్కడున్నాయి అమ్మా? మన ముందు వచ్చిపోయారు కదా, వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి? పాతాళం అంటే నరకం కదండి, నరకం అనుకున్నారు కనుక. నరకం అనేది పాతాళమే క్రీస్తు వచ్చిన తర్వాత నరకంగా మంటల రగిలే లోకంగా మారుతుంది. తీర్పు అనంతరం. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటి? మన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? పాతాళం ఉంది. భూమి కింద చూచితిని వారు నాదా సత్యస్వరూపి
పరిశుద్ధుడా అని మొరపెడుతున్నారని భూమి కింద బలిపీఠం కింద చూచితిని అన్నాడు. క్రీస్తునందున్న ఒక మనుషుని నెరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశమునకు కొనుపబడును. అతను శరీరంతో కొనుపబడును, శరీరం లేక కొనుపబడును నాకు ఎరుగుదు, కానీ అతడు వచ్చింపశక్యంగా అని మాటలు వింటున్నాడు. అతడు పరదేశులోనికి వెళ్ళిను అన్నది. పరదేశు పాతాళ లోకములో ఒక భాగం. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు శిలువ మీద అంటున్నాడు దొంగతో, నేడు నీవు నాతో కూడా. చచ్చిపోయిన వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? వారు శ్రేయస్సు కలిగి తమ దినాలు గడుపుకుంటారు, ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు. అర్థమైందండి? చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయన్నారు? పాతాళంలో ఉంటాయండి. నీతిమంతుల ఆత్మలు ఎక్కడ ఉంటాయి? పరదేశులో. ఇతనితో అంటున్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశులు ఉందాం. పరదేశం ఎక్కడ ఉంది? 3వ లోకంలో ఉంది. అదే కదా 14 సంవత్సరాల క్రితం ఒక అతను చచ్చిపోయాడు, నాకు దర్శనం వచ్చింది పౌలు గారు అంటున్నాడు. ఆ దర్శనం నాకు కనబడింది ఏంటండి? మాట్లాడుకున్నది యాయ్, నాకు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక 14 సంవత్సరాల క్రితం నాకు తెలిసినటువంటి వ్యక్తి చచ్చిపోయాడు. అతను చచ్చిపోయి ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది. ఆ దర్శనం ఏంటంటే, అతను చచ్చిపోయినప్పుడు అతని ఆత్మ పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. పాతాళ లోకానికి అని చెప్పకుండా అక్కడ 3వ ఆకాశానికి వెళ్ళిపోయింది అన్నాడు. మరలా చెబుతూ అంటున్నాడు, 3వ ఆకాశం అంటే ఏంటనుకుంటున్నారు? పరదేశు అన్నాడు. చదువుదామా మాట? చదువుదాం మరి. 2వ కొరింథీ 12వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రితం. ఏ ఆకాశం? ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? ఏది మీకు ఒకటే కనపడుతుంది? మీకు ఒకటే కనపడుతుంది? భూమి గుండ్రంగా ఉందండి. ఈ గుండ్రాన్ని బట్టి కింద ఉన్నవాడు కూడా ఆకాశం ఉంది, పైన ఉన్నవాడికి ఆకాశం ఉంది, పక్కన ఉన్నవాడికి ఆకాశం ఉంది. ఎక్కడ చూసినా శూన్యమే. ఇలాగ దీనంతటిని భూమియు ఈ లోకము దీనిలో ఉన్నది దేవుని అయి ఉన్నవి అన్నది. దీనంతటిని ఏమన్నారు? లోకం అన్నాడు. ఎలాంటిదే మరొకటి ఉంది అన్నాడు. ఎలాంటిదే మరొకటి ఉంది. అలాంటివి 3 ఉన్నాయి. ఒకటి పరలోకం. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి నా గడియ వచ్చున్నది. ఒకటి భూమి మీద మనిషి కుమారుడికి అధికారం ఇవ్వబడింది. 2 భూమి కింద నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా అని కింది వారు మొరపెడుతున్నారు. 3 ఇతను ఎన్నో ఆకాశానికి వెళ్ళాడంట? చదవండి. 3వ ఆకాశం. 3వ ఆకాశం అంటే ఇది పాతాళం. ఎందుకంటే 3వ ఆకాశం అని ఎందుకన్నానంటే, 1 2 3 నువ్వు మధ్యలో ఉన్నావు. పైకా కిందకా నిర్ణయం నీదే. పైకి వెళ్ళాలంటే కష్టపడాలి, కిందకి వెళ్ళాలంటే ఒక క్షణంలో వెళ్ళిపోతావు. అంతే కదండి. పైకి వెళ్ళాలనుకోండి, పరలోకం చాలా కష్టపడాలా, చాలా నీతిగా బతకాల. కిందకి వెళ్ళిపోవాలంటే ఏమన్నది, 4 అబద్ధాలు ఆడితే చాలు ఈజీగా వెళ్ళిపోతారు. పాపం చేయటం అనేది మనకు అలవాటు కనుక తొందరగా పోతాం. 3వ ఆకాశం కొనిపోబడిను, అతను శరీరంతో పోయాడో శరీరం లేకుండా పోయాడు అనేది అప్రస్తుతం. ఇప్పుడు అది మాట్లాడుకోవడానికి కాదు మనం, అది దేవునికి తెలుసు. అలాంటి మనిషి నాకు తెలుసు. అతడు పరదేశంలోనికి ఇందాకేమన్నాడు, ఇప్పుడేమన్నాడు అంటే అది ఇది ఒకటే. అంటే పరదేశం ఏ లోకంలో ఉంది? మరోసారి సెమినార్ పెట్టినప్పుడు 3 లోకాలు చెప్దాం, ఇప్పుడు అది మంది కాదు. అయితే ఈ పాతాళానికి వెళ్ళిపోతే పరదేశ్ అతను అంటున్నాడు, అతనితో సిలువు మీద, నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అంటే దొంగ ఎక్కడ ఉంటాడు? దొంగ కాదండి, మారిపోయినాడు. ఇంకా దొంగ ఏంటి? మీరేమనుకుంటారండి? ఓహో, దొంగలు పరదేశంలోనూ మంచోళ్ళు పరలోకంలో ఉంటారు కదా అనుకుంటారు. దొంగ మారాడండి. మారిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి. యేసేమంటున్నాడు, నేను కూడా అక్కడికే వస్తున్నాను అన్నాడు. అంటే యేసు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అందుకే ఆయన ఆరోహణమైన అనగా భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళినను. మొదట భూమి యొక్క కింది భాగానికి వెళ్ళంట చచ్చిపోయినప్పుడు, తర్వాత రెండోసారి ఆరోహణమయ్యాడు. అయితే భూమి యొక్క కింద భాగాలకు పరదేశికి వెళ్ళాడు, నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అంటే యేసు ఎక్కడికి వెళ్ళాడు? దేహం ఎక్కడుంది? అందుకే చెప్తున్నాను మళ్ళీ, యేసు దేహం సమాధిలో ఉంది. యేసు శిలువ మీదే వెళ్ళిపోయాడు. ప్రాణం విడిచినట్టు వెళ్ళిపోద్ది ఆత్మ.
ఆత్మ విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత పాతాళానికి అని పరదేశకు వెళ్ళిపోయాడు. దొంగ వెళ్ళిపోయాడు మారిపోయిన తర్వాత. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ఆత్మ పాతాళానికి వెళ్ళింది, దొంగ ఆత్మ వెళ్ళింది. జాగ్రత్తగా వినాలి మీరు. యేసు 3వ దినం లేచాడు, దొంగ లేచాడా? అదేంటండి, యేసు 3వ దినాన్న ఇద్దరు నేడు అన్నాడు, ఇద్దరు ఒకసారి వెళ్తున్నారు. నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నేడు నాతో పరదేశంలో ఉంటావు, 3వ నాడు నాతో పాటు సముద్రం చేస్తావు అనడా? అనడా? ఎందుకని లేదు? మృతులలో నుండి లేచిన వారిలో ప్రథమ ఫలం క్రీస్తు. ఆ తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఈ దొంగ దొరైలు ఎత్తాడు. ఇప్పుడు లేవడు. ప్రథమ ఫలం క్రీస్తే. ఎందుకంటే వీడి పాపంలో ఉండి చచ్చిపోయాడు, ఈయన పాపాల కోసం చచ్చిపోయాడు. తేడా లేదా పునరుద్ధానంలో? ఈడు పాపం చేసి చచ్చిపోయాడు, ఆయన పాపాల కోసం చచ్చిపోయాడు. అంటే వాడు పాపాల కోసం ఈయన చచ్చిపోయాడు, ఈడు పాపం కోసం వీడు చచ్చిపోయాడు. ఇది చెబుతూ పరదేశకి వెళ్ళాడు. పరదేశంలో ఉన్నవాడు వచ్చాడా, అక్కడ ఉండిపోయాడా? యేసుక్రీస్తు వచ్చాడా, అక్కడ ఉండిపోయాడా? దొంగ అక్కడ ఉన్నాడా, వచ్చాడా? ఇతని ఆత్మ అక్కడ ఉండిపోయింది, యేసు వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, నీవు నా ఆత్మను విడిచిపెట్టలేదు, అక్కడే ఉండిపో అనలేదు. ఈ 3వ దినం నేను వచ్చేదాకా కూడా నా శరీరం కుడిపోలేదు. అర్థమైందండి? విత్తనాలు భద్రపరిస్తే మొలకెత్తాలంటే కుళ్ళిపోవాలండి. తెలుసా? విత్తనం మొలకెత్తాలంటే ఏమవ్వాలి? కుళ్ళిపోవాలా? యేసుక్రీస్తు వారు దేహం కుళ్ళిపోకుండా దేవుడు ఎందుకు కాపాడాడంటే, నీదెందుకు కుళ్ళిపోతుందంటే నీకు టైం ఎక్కువ, నీకు చూపించాలంటే పునరుద్ధానం ఉందని ఆయన తిరిగి లేవాలి. ఆయన దేహం కుళ్ళిపోలేదన్నాడు. ఇది దావీదు గారి కోసం కాదు. దావీదు గారి శరీరం కుళ్ళిపోయింది, సమాధి కూడా మన దగ్గర ఉంది అన్నాడు పేతురు గారు. మన మూల పురుషుడైనటువంటి దావీదు కోసం మనం ధారాళంగా మాట్లాడచ్చు. ఎందుకంటే దావీదు గారు ఎక్కడ చచ్చిపోయాడు, ఆయన సమాధి ఎక్కడ ఉంది ఇప్పటికీ తెలుసు. ఇప్పుడు ఎవరెవరో సమాధాలు చూపించేసి దావీదు సమాధి, పేతురు సమాధానం చూపించేసి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారు ఇజ్రాయెల్ దేశంలో. మీరేమో ఇజ్రాయెల్ ప్రయాణం, యెరూషలేం ప్రయాణం అని వెళ్ళిపోయి డబ్బులు తగలేసేస్తున్నారు. ఇటు నోవా కట్టిన వాడు ఇంకా ఉందా? టైటానిక్ వాడే దిక్కులేదు. ఏయో వాళ్ళ సముద్రాన్ని కొట్టుకుతా ఎక్కడెట్టేది యేసుక్రీస్తు వారు కూర్చుని మాట్లాడడం వాడు అంటున్నారట, పడమంటున్నారంట. మన వాళ్ళు ఏమో ముద్రెట్టేసుకుని దాన్ని కళ్ళు కట్టేసుకుని ప్రభు దీంట్లో కూర్చుని మాట్లాడావా అంటున్నారట. రిటైర్ అయిపోంటారు, డబ్బులన్నీ యెరూషలేంకి తగలేస్తున్నారు. యెరూషలేంకి ఇక్కడికి వెళ్ళకండి, పరలోకం వెళ్తారు. కానీ కనుక యేసుక్రీస్తు వారు పాతాళంలో ఆయన ఆత్మ విడబడలేదు, వచ్చింది ఎందుకండి? మరణము ఆయన బంధించుట. అపొస్తలుల కార్యాలు తొందరగా చూడము, 2వ అధ్యాయం 24 వచ్చు. మరణము ఆయన బంధించలేకపోయిందంట. మరణము ఆయన బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలో తొలగించి ఆయన లేపనంటే సిలువ మంచి లేపేశాడంట. ఇది సమాధి రోజు కాదా? ఖురాన్ చదువుతాం. సూరా 4వ అధ్యాయం 150 ఏమండి 7 158 అండి. ఏమని రాశారో ఒక్కసారి చూద్దామండి. సూరా 4వ అధ్యాయం 150 మరియు వారు నిశ్చయముగా మేము అల్లా యొక్క సందేశహరుడు అనగా మరియం కుమారుడైన ఈసా మసీహ్ యేసుక్రీస్తును చంపాము అని అన్నందుకట ఈ వివరణ. వారు అతనిని చంపను లేదు, మరియు సిలువ పైన ఎక్కించను లేదు. క్రీస్తు చచ్చిపోయిన తర్వాత 500 సంవత్సరాలకు వచ్చినప్పుడు చెప్తున్నాడు ఈ మాట. ఇప్పుడున్నవాడికి మెమరీ లాస్. 500 సంవత్సరాలకు వచ్చాడండి మహమ్మద్ గారు. సుమారు 500 సంవత్సరాలకు వచ్చేయమంటున్నాడు. ఆయనను చంపను లేదు, సిలువ ఎక్కించలేదు, దగ్గరుండి మేము అలా పనిచేసాం అన్నాడు అంటున్నాడు. ఏమండి? కానీ వారు భ్రమకు గురి చేయబడ్డారు. ఎంతమంది? పిలాతు భ్రమకు గురైపోయాడట, సైనికులు భ్రమకు గురయ్యారట, కింద యోహాన్ గారును తల్లి ఉంది కదండి మరియమ్మ, వాళ్ళిద్దరూను దూరం నుండి శిష్యులు చూస్తున్నారట, కొందరు స్త్రీలు చూస్తున్నారట. వాళ్ళు టోటల్గా యెరూషలేం ప్రాంతం అంతా ఏం గురయ్యారు? ఏటో అంత భ్రమ ఏం కాలని పీల్చారా? భ్రమకు గురయ్యారు. భ్రమ అంటే వేస్తున్నట్టుగా ఫీల్ అవుతాం, దాన్ని భ్రమ అంటారు. భ్రమపడడం అంటే వేసేసాం అన్నదాన్ని వేయలేని చేయలేని చేసేసాం అనుకోవడమే భ్రమ. ఏమండి?
ఇంకేంటంట, అతని వలే కనిపించిన మరొక వ్యక్తిని సిలువపై ఎక్కించారట. ఏటో కర్మ! ఇటు ఎంతమంది తప్పు చేస్తున్నారేంటి? మొత్తం ప్రభుత్వం ఏకదాటిగా తప్పు చేస్తుంది. అతను అనుకుని ఇంకొక అతన్ని సిలువకు ఎక్కించారు. నిశ్చయముగా ఈ విషయాన్ని గురించి అభిప్రాయం భేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదట. మనకి వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయముగా వారు అతన్ని చంపలేదు. మరేం చేశారు? ఇంకో మాట చదువుతాను. వాస్తవానికి అల్లాహ్ అతనిని ఏసాను తన వైపుకు ఎత్తుకున్నాడు. అప్పుడు వయసు ఎంతో మరి అయింది. నిశ్చయముగా అల్లాహ్ ఏం చేశాడంటే ఏసాను తన వైపుకు ఎత్తుకున్నాడంట. పిల్లలు ఉన్నారండి, ఎవరి చేతిరెత్తే అలాగే ఎత్తుకుంటారు. ఏటివైపు ఉంటే అటువైపు తిరుగుతారు. యేసు కూడా పిల్లడా? యేసుక్రీస్తు ఎత్తుకున్నాడు అనుకుంటే ఏ పోసిన పాకులు ఎత్తుకున్నాడేమో అని అనుకోవచ్చు. సిలువు మీద ఎత్తుకోవడం ఏంటంటే నాకు అర్థమవుతలేదు. అర్థం చేసుకోండి. ఎత్తుకున్నాడు. ఎక్కడి నుంచి ఎత్తుకున్నాడో? మరియు అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, మహావివేకవంతుడు. ఇక్కడ ఎందుకో బిట్టు 81 సూరా 17. మరియు ఇలా అను, ఎవరితోని? సత్యం వచ్చింది మరియు అసత్యం అంతరించింది. నిత్యముగా అసత్యం అంతరించక తప్పదు. దీన్ని ఎలా కిట్టించారంటే షఫీ గారు, సత్యం ఇది వచ్చిందంట, అసత్యం ఇది నశించిందంట. ఇదిగో నీకు చెప్తున్నాను, నీకు ఖురాన్ కూడా అర్థం అవ్వలేదు. నేను చెప్తున్నాను విను. దైవ ప్రవక్త కాబా అనేటువంటి ఊరికి యుద్ధం అయిపోయిన తర్వాత వెళ్ళాడు. యుద్ధం అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత 360 విగ్రహాలు ఉన్నాయి అక్కడ. 300 విగ్రహాలు. విను, 360 విగ్రహాలు ఉన్నాయి. 300 విగ్రహాలను పగలగొడుతూ అన్నాడు. అప్పుడు చదివాడంటే వచ్చును ఏమని? సత్యం వచ్చింది, అసత్యం అంతరించింది. దేని చూసి? ఇది విగ్రహం కాదు, సత్యవేద గ్రంథం. ఇది జీవం ఉన్న గ్రంథం. ఈ మాటలోనే జీవం ఉంది. దీని అనలేదే. దీని అంటగా అతని ధైర్యం ఎక్కడ? నా ఏ సొత్తగా నీ మహమ్మద్ కూడా పునరుద్ధానం లేదు. తెలుసండి, ఈ యేసు మన ఏ వస్తే కానీ ఏ స్మృతిలో మహమ్మద్ మృతుల్లోంచి లేలాడు తెలుసండి. ఆయన కూడా చచ్చిపోయి మట్లో ఉన్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? నువ్వు చెప్తే నువ్వు కూడా చచ్చిపోతే ఆయన కోసం ఎదురు చూడాలా? ఎవరైనా ఆయన కోసం ఎదురు చూడాలి కదండి. ఎందుకు వచ్చి మాట్లాడండి ఇవన్నీ? సత్యం వచ్చిందంటే అసత్యం వచ్చింది. నీకు బైబిల్ రాకపోతే కిట్టించాలనుకుంటే దేనిని కిట్టించు. మేము కూడా కొంచెం చదువుకున్నాం, మాకు కూడా కొంత నాలెడ్జ్ ఉంది. ఏంటిది? విగ్రహాలను పగలగొట్టాడనేమో ఇది చెప్తుంది. దీన్ని ఎందుకు చెప్తానంటే కింద ట్రాన్స్లేషన్లో మాట్లాడుతూ ఏంటంటే వివరణ ఇస్తూ అన్నాడు. మక్కా ముకర్రమా విజయం తర్వాత దైవ ప్రవక్త కాబాలో ప్రవేశించారు. అక్కడ 360 విగ్రహాలు ఉండేవి. వాటిని ఒక చిన్న కట్టెతో కొడుతూ, కర్రతో కొడుతూ ఈ ఆయత్ చదివారు. దీన్ని బైబిల్ దగ్గరికి వచ్చి అబద్ధంగా చెప్పేస్తావా? అయితే బైబిల్ ఉన్నటువంటి విషయాలు ఇచ్చారు. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు వారిని సిలువ మీద చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టారంటే అసలు చచ్చిపోలేదు అన్నారు. వేరు సమాధిలో పెట్టలేదు. ఎందుకనంటే దానికి ఒక లేఖనం ఉంది బైబిల్లో అన్నారు. యెషయా గ్రంథం 51:14. 51:14 తీశారండి బైబిల్. అందరూ యెషయా గ్రంథము 51వ అధ్యాయం చదువునైనా. కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అది ఎక్కడికి పోడు? అతడు గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారం తప్పదు. ఎన్ని పాయింట్లు? కృంగబడిన వాడు, 2 గోతులోనికి పోడు, 3 చనిపోడు, 4 ఆహారం తప్పదు. ఎవరంటే ఇది? యేసుక్రీస్తు వారట. చాలామంది దీన్ని అవునని కానీ కాదని కానీ చెప్పలేక కొందరు అభిప్రాయ భేదాలు ఉన్నాయని వదిలేశారు. అయితే నేను చెప్తాను వినండి. ఇప్పుడు నీతిమంతుడు 7 మార్లు పడినను బైబిల్ తెలిసిన వాళ్ళు తిరిగి లేస్తాడు. 7 మార్లు పడిన లేస్తాడట. ఎవరో? నీతిమంతుడు. వెరీ గుడ్. యేసుక్రీస్తు వారు నీతిమంతుడే. అయితే ప్రవక్తలు నీతిమంతులే.
నీతిమంతుడు శ్రమలలో పడినా లెగుతున్నాడు. ఎన్నిసార్లు పడిపోయినా లేగగలిగే సామర్థ్యం అతనికి ఉంది. ఎందుకంటే అతనికి దేవుడి మీద నమ్మకం ఉంది గనక. నమ్మకం ఉన్నవాడే ఏమంటారు? నీతిమంతుడు అన్నారు. అలాంటి వాడు 7 సార్లు పడిపోయినను లేస్తాడైతే నీతిమంతుల కోసం రాయబడినటువంటి విషయాలు ఏ నీతిమంతుడికైనా ఒకటే. నీతిమంతుడి కోసం రాయబడిన విషయాలు ఏ నీతిమంతుడి కోసమైనా అవి వర్తిస్తాయా, వర్తించవా? వర్తిస్తాయి. అయితే యెషయా గారు మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నాడు అంటే, మళ్ళీ మాట్లాడు, కృంగబడిన వాడు, ఎందుకంటే దేవుడిని నమ్మాడు కనుక కృంగిపోయిన వాడిని దేవుడు అదే అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. యేసుక్రీస్తు వారు గోతిలోనికి పోడు, అందుకే ఆయన్ని సమాధిలో పెట్టలేదు, గొయ్యి తీసి కప్పెట్టలేదు, ఏదో ఒక రాతి దాంట్లో పెట్టారు కనుక ఇది యేసుక్రీస్తు వారి కోసమే. తర్వాత 3, అతనికి ఆహారం అదేనా, అతను చనిపోడు. ఇంతకే కదండి చదివాను ఖురాన్లో. మరియం కుమారుడని ఏసాను మేము చంపామని అంటున్నారు. కేవలం వారు భ్రమకు గురయ్యారు. ఆయన సిలువను ఎక్కించడం లేదు, ఆయనను చంపలేదు. వారు కేవలం భ్రమకు గురయ్యారు అని, భ్రమకు గురయ్యారు అని చెప్పి అతను ఏం చేశాడంటే ఎక్కడో హాస్పిటల్లో కూడా చచ్చిపోయాడంట. అందరూ నిర్ధారించేశారంట. కానీ ఇంటికి వచ్చినప్పుడు కాడు ఏమైందంట? బ్రతికాడంట. ఇంతమంది చదువుకున్న వాళ్ళ మధ్య ఇలా బతుకున్నవాడిని చచ్చిపోయాడు అంటున్నారు అన్నారు. అవును, మన గవర్నమెంట్ హాస్పిటల్ 3 శవాలు తీసుకొచ్చి అతను బతుకున్నవాడిని చచ్చిపోయినట్టు. ఎందుకంటే వాళ్ళకి శవాలతోనూ మనుషులతో పెద్ద పనులు ఉండవు. చచ్చిపోయిన ఎలా చూస్తారో బతుకున్నవాడిని కూడా అలాగే చూస్తారు. వాళ్ళకి మరణాలు పుట్టుకలు అనేవి కామన్ పాయింట్లు. అవి పుట్టాడన్నందుకు సంతోషం ఉండదు, చచ్చాడన్నందుకు విచారణ ఉండదు. అసలు వైద్య శాస్త్రంలో పుట్టుక చావులకు పెద్ద విలువ లేదండి. ఎందుకంటే ధర్మం అది. పుట్టేవాడు పుడతాడు, చచ్చేవాడు చస్తాడు. పుట్టేవాడి కోసం ఆనందం కానీ చచ్చిపోయేవాడి కోసం దుఃఖం కానీ సరిపోవాల్సిన అవసరం వైద్య శాస్త్రానికి లేదు. వైద్య శాస్త్రంలో అందుకే డాక్టర్ ఎలా చేపెట్టుకుని ప్రాణపని తీసిపోండి అని చెప్పి అని కొట్టుకోవడం మీరు చూసారు బాడీ దగ్గర ఉన్నాడు. ఎందుకని? లాభాలని తీసిపోండి అంటే అంత సీరియస్కి వెళ్ళి ఏటమ్మా మీ ప్రాబ్లం ఏంటి అని చక్కగా అడిగేస్తూ ఉంటాడు మళ్ళీ పక్కన ఉన్నటువంటి వారిని. నాకు ఎవరు లేరా అన్నదనేటి ఇవన్నీ పడిపోతుంది, గంటేస్తుంది, ఇలా చూస్తున్నారు ఏమన్నా. ఈ విధంగా సమాజంలో బతుకుతున్నటువంటి వారిని మీరు గమనిస్తే ఈ విధంగా ఉంటే, అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉంది? అతడు కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందుతాడు. దేని నుండి విడుదల పొందుతాడు? ఏ సమస్యలోనే విడుదల పొందుతాడు. అతడు గోతిలోనికి, ఏసు గోతిలోనికి పోయాడా? గోతులు పెట్టారండి ఏసుని. చనిపోడు అన్నాడు. ఏ చనిపోయాడా? ఏ చనిపోయాడా? చనిపోయాడు. అతనికి ఆహారం తప్పదు. యేసుక్రీస్తు వారు అన్నం తిన్నాడా? చేప తిన్నాడు కదండి. పునరుద్ధానుడే లేచిన తర్వాత మీరు బతుకున్నారా బాబు, దెయ్యమని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఓరు బాబు నేను దెయ్యం కదరా బాబు, ఏది మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి తింటాను. దెయ్యాలకి మాంసం ఎముకలు ఉండవు, ఇగో నాకు ఉన్నాయి చూడండి, మీరు ఏం తిన్నారు తినండి అంటే తిన్నాడు గనక యేసుక్రీస్తు వారు ఏమవ్వలేదు, చనిపోలేదు. అతనికి ఆహారం తప్పదు. ఇంకా ఇవి వాళ్ళు చెప్పారు. అసలు గోతులోకి పోవడం అంటే ఏంటో తెలుసా మీకు? పాత నిబంధన గ్రంథంలో శిక్షా స్మృతుల్లో గోతులో పెట్టడం అనేది ఒక శిక్ష తెలుసా మీకు? పాత నిబంధన గ్రంథంలో గోతులోకి గెంటేసి అదో కూడా చెరసాలాగా ఉండేది. దాని మీద ఒక చెరసాల లాంటిది, ఒక మూత లాంటిది ఉండేది అనమాట. అందులో పడేసి మూత పెట్టేసేవారు. దానిని కృంగబడిన వాడు త్వరగా పేలుకుంటాడు. గోతులోనికి పోవడంటే గొయ్యి అంటే సమాధిని ఎంతగా కిట్టించేసాడండి మానవుడు. కానీ వాడికి కూడా తెలియదేటో తెలుసా? గొయ్యి అనే దాంట్లో మనుషుల్ని శిక్షిస్తారని పాత నిబంధన గ్రంథంలో ఒక శిక్షా స్మృతి ఉందన్న సంగతి షఫీకి తిరిగిపోవడం, దేవుడు నాకు తెలియపరచడం గొప్ప సంగతి. దానిని ఇప్పుడు బైబిల్ నుంచి మీకు చూపిస్తాను నేను. మొట్టమొదటి నుంచి ఫస్ట్ టైం ఏసేపు మీకు తెలియదు కాదు, మనోడు ఎక్కడ చూసేశారు అదొకసారి చూద్దాం. ఫస్ట్ టైం చూద్దాం యేసుక్రీస్తు వారిని మనం చూసే ముందు. ఎందుకంటే యేసేపు గారి జీవితానికి యేసుక్రీస్తు వారి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒకసారి చెప్తాను మీకు టాపిక్ చూద్దాం. ఆదికాండం 37:24. ఆదికాండం
ఈడు కళలో దర్శనాలను మనం చంపేస్తున్నాడు. మొన్నేమో వరిసేలో ఒక కళ చెప్పాడు, మధ్యలోనంటే ఈడు పనంట, చుట్టూరును మన పనులంట, వీడికి శాస్త్రంగా నమస్కారం చేస్తున్నట్ట. చాలా ఎటకారంగా ఉంది వీడికి. ఎప్పుడు మన చేతిలో పడాలా చెప్తాం వీడు కానీ. ఇంతకుముందు వాళ్ళ అమ్మా నాన్నకి అందరూ చెప్పి నక్షత్రాలు నాకు నమస్కారం చేస్తున్నాయి, సూర్యచంద్రులు కూడా నాకు నమస్కారం చేస్తున్నారు. ఆ సూర్యచంద్రులు ఎవరు అంటే అమ్మా నాన్న అన్నాడట. యాకోబు గారికి కోపం వచ్చింది. యారా ఇప్పుడు దాకా వీళ్ళు ఏదో చెప్తుంటే అబద్ధం అనుకున్నాను, నువ్వు కూడా పొగరు తలకెక్కిందా అని అన్నాడు. దర్శనాలు నిజమేనండి. కాలగర్భంలో వీళ్ళందరూ కూడా యేసేపు దగ్గరికే ఆహారం కోసం వెళ్ళారు, బతిమాలుకున్నారు. ఇవన్నీ వాస్తవాలే. కళ్ళలో ఒరే కళల యేసేపు వస్తున్నాడంట. ఆ నాన్నకు ముద్దులు బిడ్డ మంచి రంగురంగుల వస్త్రాన్ని గుట్టించాడంట, అంగీని. అది వేసుకుని క్యారేజ్ పెట్టుకొస్తుండే. ఒరే కళలు కానీ కూడా వస్తున్నాడు అన్నారట. మనం వస్తుంటే ఆమెను కూడా వస్తుండ అన్నట్టు అల్లిలేగాడు. ఇప్పుడు క్రైస్తవుడు పేరేటండి, ఒరే కళలు కానీ కూడా వస్తున్నాడట. వచ్చాడు. అతను పట్టుకుని అతన్ని గుంటలో పడవేసిరి. గుంటలో పడేశారు. గుంట గొయ్య అన్న ఒకటే. మొట్టమొదటి గుంటలో పడేశారు. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్ళ లేని ఒక గుంటలో యేసేపుని పడేశారు. అప్పుడు ఇస్మాయిలీలు ఎవరో వ్యాపార నిమిత్తం వస్తుంటే ఈ గోతులు ఉన్నవాడిని ఎందుకు ఇలా పడేస్తాం, ఎవడ కొడుకు బానిసగా అమ్మ పడేస్తే గొడవలు పోద్ది అనుకుంటే ఆ ఇస్మాయిలీలు గమ్మేశారు ఈ యేసేపుని. మొట్టమొదటి గుంటలో పడిపోవడం అనేది అక్కడ ప్రారంభిస్తే అక్కడ నుండి గుంటలు అనేటువంటి గొయ్యలు అనేటువంటి శిక్షలు ఎలా అమలులోకి వచ్చాయో ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయము దొరికిందండి. 6వ వచనం చూద్దామండి. 38:6. వారు ఇర్మియాను పట్టుకుని జాగ్రత్తగా వినాలి ఇక్కడ, కారాగృహంలోనున్న ఆ గొయ్య మల్కీయా కుమారుడిదంట. ఆ పేరు దానికి పెట్టారు. మల్కీయా కుమారుడైనా మల్కీయా గోతులోనికి దింపిరి. గోతులోనికి దింపిరి అంటే శిక్షణ. అతడు గోతులోనికి పోడు, ఇతను పోయినట్టుగా. అతడు గోతులోనికి పోడు, ఇతను పోయినట్టుగా. అర్థమైందండి మీకు? చెరలోనికి పోడు, పాతాళాన్ని కూడా గొయ్య అన్నారు. మీరు నిఘంటువు చూస్తే పాతాళాన్ని కూడా గొయ్య అన్నారు. ఏం సార్? గొయ్య, అగాధము, పాతాళము, ఏమండి, బిలము. ఇవన్నీ బిలం అంటే గొయ్యనండి, తెలుసా మీకు? అంటే ఇప్పుడు దానిని మనం ఇక్కడ తీసుకుంటే ఆయన నా ఆత్మను గోతులోనికి పోనివ్వలేదు అని చదవాలి అక్కడ, లేదా ఆయన నా ఆత్మను బిలములో ఉంచలేదు అని చదవాలా. ఎంత చక్కని మాట. కానీ అక్కడ ఏమన్నాడు? నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టలేదు అన్నాడు. కానీ ఇక్కడ విడిచిపెడితే నా ఆత్మను బిలములో విడిచిపెట్టలేదు, నా ఆత్మ గోతులో, అతను గోతులోనికి పోడు లేదు. నువ్వెవరు చెప్తావు కథలో? మేము ఆలోచించలేదంతే. ఆలోచించలేదంటే మమ్మల్ని ఎవడో దీన్ని ఏదో అడగలేడులే, మాదే రాజ్యం అనుకుని ఇక్కడ నూరేసి పడిపోతాను ఇంతవరకు. ఇర్మియాను గోతులోకి పోయిన తర్వాత తాళతో దిప్పినప్పుడు ఆ గోతులో నీళ్ళు లేవు. ఇందాక అతను పాడేసినప్పుడు అందులో గోతులు కూడా నీళ్ళు లేవు. ఏముంది? బురద మాత్రమే ఉండేను. ఆ బురదలో ఇరిమియే దిగబడిను. ఇప్పుడు ఆహారం కొంచెం చెప్తారు చూడండి. అతడు ఆకలి చేత చచ్చును, పట్టణంలోనూ ఇంకా రొట్టెలేమీ లేవు. అందుకు రాజు, నీవు అక్కడ నుండి 30 మంది మనుషులు వెంట పెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతుల నుండి అతనికి తీయమని కూషీడైన ఎబ్మెలకు సెలవీయగా, ఏమండి, ఎబెద్మెలకు ఆ మనుషులను వెంట పెట్టుకుని రాజనగర్లోనికి దిగాడు. అక్కడికి వెళ్ళాడని చూడండి. అక్కడ ఆహారం పట్టుకునేనా చెప్పట్లేదు మీరు? అతనికి ఆహారం తప్పదు. యేసుక్రీస్తు వరకు అంటకడతాడు దీన్ని. గోతులోనికి దిగడు, గోతులోనికి పోడు. కానీ ఇతను గోతులోనికి వెళ్ళాడు ఇర్మియా. యేసు గోతులోనికి వెళ్ళలేదు. ఇతను ఆహారం తిన్నాడు, ఆయన ఆహారం తినలేదు. ఎందుకంటే చనిపోయాడు కదా. ఆయనకి చేదు చిరకనే అందించారు, దాన్ని కూడా ఆయన తిరస్కరించి దాహం అని అడిగాడు. దాహం అడిగితే పరిగెత్తుకుని పోయి ఒక రెల్లుని తగిలిచ్చి దానికి చేదు చిరక అందించేసి నోటికి అందించారు. ఆయన తాగినప్పటికి చేదు కొనడంతో వద్దని నిరాకరించాడు. ఎక్కడ తిన్నాడన్నో? ఇప్పుడు ఆనందనంటే బతికొచ్చిన తర్వాత ఆనందనం చూపిస్తున్నాడు ఈడు. అంటే ఏది చనిపోలేదనే కదా ఉద్దేశం. తర్వాత
తర్వాత వచ్చిన విలాపవాక్యాలు 3:53. ఏమండి ఇర్మియా తర్వాతే ఉంటుంది. విలాపవాక్యాలు 3:53. వారు చెరసాలలో నా ప్రాణం తీసివేసిరి. అంటే చెరసాలకి ఏముంది? రాయించినట్టు రాయి మీదడిసారని కాదు, ఈ గోతికి కూడా ఏముంది ఇది అంటే గొయ్యను కూడా ఏమనివ్వరు. చెరసాల అంటే ఊసరుంటాయి అనుకుంటున్నారు మీరు. జైలుకి చెరసాల అని కానీ ఊసరుంటాయి కదా. చెర అంటే బంధించి ఉంచడం, శాల అంటే ఒక గది లాంటిది, ఒక పరిగణ. చెరసాల బంధించి ఒక ఖాళీ స్థానంలో ఉంచడం. అది గోతులో కావచ్చు, బిల్డింగ్లో కావచ్చు, ఒక గదిలో కావచ్చు, చీకటి కొట్లో కావచ్చు. దాన్ని చెరసాల అన్నాడు. అర్థమైందండి మీకు? ఇర్మియా గ్రంథం 37:16-17 వచ్చినాళ్ళు. మళ్ళీ ఇర్మియా గారి దగ్గరికి వద్దాం. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయము. ఇర్మియా 37:16-17. ఇర్మియా చెరసాల గోతిలో. ఇప్పుడు చెప్పండి, చెరసాల కూడా గొయ్యానా? మళ్ళీ అది అక్కడ కిట్టించేతాడు. దాన్ని కూడా ఎదుర్కొన్నాను నేను. చెరసాల వేరు గొయ్యి వేరు అంటాడని, చెరసాల వేరు గొయ్యి వేరు అంటాడని మళ్ళీ దాన్ని ఎదిగితే మళ్ళీ ఇర్మియా గ్రంథంలో చెప్తాడు చెరసాల అని గోతిలో. అంటే గొయ్య కూడా ఏంటి? బైబిల్లో రాయబడిందంటే ఏమి లేదండి, కాకపోతే మనం చదవలేదండి. మనం ఆశీర్వాదాల దగ్గర రెడ్ పెన్తో అండర్లైన్ చేసుకున్నాం. మన ఆశీర్వాదాల కోసం చెప్పమంటే బైబిల్ ముందు చెప్పేస్తాం అడగండి బాగా. కనుకండి రాజమండ్రి ఉన్న సెంట్రల్ జైలు చూస్తాక మనకి ఎలా తీరుబడి ఉండదు, పక్కనున్న పేపర్ మిల్ చూస్తాక వెళ్తాక మనకి ఎలాగ తీరుబడి ఉండదు, పక్కనున్న బ్యారేజీని చూస్తాక మనకి ఎలా తీరుబడి ఉండదు, మన తోడ ఉన్న బైబిల్ చదవడం కూడా అలాగే తీరుబడి ఉండదు. అందుకే పొరుగు గురించి వచ్చినట్టు పేపర్ మిల్ గురించి బాగా తెలుసు, సెంట్రల్ జైలు గురించి బాగా తెలుసు, బ్యారేజీ గురించి బాగా తెలుసు. అదే మీ పక్కన బ్యారేజీ ఎక్కడ ఉందని అడుగుతారు మీరు. మీ జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. ఎస్, నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి అది నేను విడిపెత్తానంటే ఎక్కడి నుంచి? చెరసాల్లో ఉన్నవాడిని, శిలువ మీద ఉన్నవాడిని కాదు. శిలువ మీద ఉన్నవాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుని ఎలా విడిపిస్తారు గమనించారా? శిలువ మీద ఉన్నవాడు ఎవరు? ఎందుకు శాపగ్రస్తుడు? ధర్మశాస్త్రమందు రాయబడినవన్నీ నెరవేర్చనవాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రం రాయబడిన విధులన్నిటినీ అతిక్రమించిన వాడు ఎవరు? శాపగ్రస్తుడు. అయితే మానవుడు అందరూ శాపగ్రస్తుడేనా? అప్పుడు మనం అందరూ శాపగ్రస్తుడు కనుక చచ్చిపోవడం ఇష్టం లేక దేవుడు ఏం చేశాడు? అందరి పాపాలని యేసు మీద వేసాడు. యేసు మీద వేసినప్పుడు శాపగ్రస్తుడు ఎవరు? యేసు. అప్పుడు శిలువ మీదకి ఎక్కాడు. ఆయన మన కోసం శాపగ్రహి అయి అని రాశాడు గలతీ రాసిన పత్రికలో. శాపగ్రహిని దేవుడు తప్పిస్తాడా? తప్పిస్తాడు. కానీ ఇక్కడ తప్పిస్తే నువ్వు తప్పిపోతావు లోకం నుంచి. కనుక యేసుని శిక్షించి నిన్ను రక్షించాడు. యేసుని శిక్షించి నిన్ను రక్షించాడు. ఎందుకంటే యేసుని శిక్షించిన పరలోకం వెళ్తాడు, నిన్ను శిక్షిస్తే నరకన పోతావు. మనకే ఆయనకు అదే తేడా. ఆయన కొడితే పడ్డాడు, అది మిమ్మల్ని కొడితే కొట్టినోడు పడేస్తారు. ఆయన తిడితే బదులు, దూషిస్తే బదులు దూషించలేదు. ఆయన ఇంకా దూషించకుండా మనం మొత్తం ఎండోకులు రాలిపోతుంటే నూట టక 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 తడుకోము. అమ్మ బూతు గుర్తొస్తుంది అనుకో చెప్పనమ్మకు సాధించండి రిఫరెన్స్ మనం అన్న అడుగుతాం. అలాగే అది బూతులు ఎవరైనా తడుకోండి చూసారా? ఏమి ఇంట్లో చూడలేకుండా ఏం చేస్తాం, ఇక్కడ బూతులు వస్తాలకు సాయం చేస్తామని వస్తలేదు అనకండి. బిందెత్తడానికి సాయం బూతులు తడుకోరండి. ఎందుకంటే అది నాలుకకి అభ్యాసం అయిపోయింది. ఎవ్వరూ సాయం చేయవసరం లేదు, కానీ బదులు దూషించలేదు. అందుకే ఆయన శిక్షించాడు. శిక్షిస్తే పరలోకం వెళ్ళాడు. అందుకే నువ్వు రక్షింపబడ్డావు. అందుకే అక్కడ చెప్తున్నాడు చూడండి. ఏంటంటే అది నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతులో నుండి చెరపట్టిన నీ వారిని నేను విడిపించేస్తాను. దాన్ని కూడా చెరే అన్నాడు. నీరు లేని గోతును కూడా ఏమన్నాడు? చెరే. ఎంత చక్కగా ఈ మాట అంటే యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు వారు అతడు కొంగబడిన వాడు విడుదల పొందుతాడు, వాడు గోతులోనికి పోడు, అతడు చనిపోడు. ఇదిగో మీ యెషయా గ్రంథంలో లేఖనం చెప్తుంది. ఈ లేఖనం అబద్ధం అంటారా అని ఒప్పించేసాడు పాస్టర్ గారిని. పాస్టర్ గారు బైబిల్ పెట్టుకుని నిర్ఘాంతపోయారు.
అతను గోతులకు పోడు అని చెప్పి అదిగో యేసుక్రీస్తు వారు గోతులకు పోయాడా, రాతి సముద్రం పెట్టారు, అది గొయ్యి అంటారా అన్నాడు. అనగానే అని ఆలోచించారు. అతను శిలువ మీద చనిపోలేదు. ఇదిగో ఖురాన్లో ఈ యొక్క ఆయత కనబడుతుంది, లేకపోతే ఇది కనబడుతుంది, ఈ సురాలో ఇలా రాయబడి ఉంది, లేకపోతే ఇదిగో యోహాను సువార్తలో ఆయన శ్రమ పడినే కానీ శిలువ మీద ఎత్తుకున్నాడంట. ఇలాంటి మాటని చెప్పి గబగబ బైబిల్ తీయకుండా చెప్పేస్తుంటే మన వాళ్ళు పక్కన తిరగేసేస్తున్నారు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. దొరుకుతలేదు. ఎక్కడుందో ఆ నాడు దొరుకుతలేదు. నాడు దొరక కంగారు పడ్డారు. అసలు ఇది గొయ్యి ఏంటి, అసలు ఈ గొయ్యి గురించి గొడవ ఏంటి అనుకోండి. నేను చదివినప్పుడు గొయ్యి ఏంటి, అసలు ఈ గొయ్యి గొడవ ఏంటి అసలు ఈ గొయ్య. అప్పుడు ఈ గొయ్య వెళ్తే ఈ గొయ్య ఈయన గోతులో పెట్టాయి. ఇది ఇష్యూ. యోహాను సువార్త 15వ అధ్యాయం 25 వచ్చింది. నన్ను నిర్నిమిత్తముగా ఉత్త పుణ్యాన్ని ఏ కారణం లేకుండా ఏం చేశారు, ద్వేషించారు. దీనిని పాత నిబంధన గ్రంథంలో అనేక మంది నీతిమంతుల కోసం రాయబడి ఉందండి. ఇది అదే సేమ్ యేసుక్రీస్తు వారి కోసం రాయబడుతూ కింద రాశాడమ్మా, నిర్హేతుకముగా నన్ను ద్వేషించరని. వారి ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి వాక్యమును బట్టి మళ్ళీ చదవాలి, అక్కడ పాయింట్ ఉంది. వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరబడినట్ట నా కోసం రాయబడిన వాక్యం అన్నాడా. జాగ్రత్త వినాలి మీరు. నా కోసం రాయబడిన వాక్యం నెరవేరిందా, రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఎలా జరిగింది అన్నాడా. అంటే దేవుడు కొన్ని సూత్రాలు చెప్పాడు. నీతిమంతుడు అనేవాడు ఇలా బాధపడతాడు, అనీతిమంతుడు అనేవాడు ఇలా బాధపడతాడు, లేకపోతే ఇలా వింటాడు, లేకపోతే ఇలా ప్రవర్తిస్తాడు, లేకపోతే ఇలా జీవిస్తాడు అని బైబిల్ చెప్పింది. దాని ప్రకారంగా కొన్ని రిఫరెన్స్లు నీతిమంతుల జీవితాల్లో జరిగినవి కూడా యేసుక్రీస్తు వారికి ఆపాదించబడ్డాయి. అలా ఆపాదించబడినవి యేసుక్రీస్తు వారి కోసమే అని చాలా విషయాలు ఆయన కాకపోయినవి కూడా ఆయనకి అంటగట్టి మనల్ని మాయ చేసి యేసుక్రీస్తు వారు చనిపోలేదు, ఆయన సమాధిలో పెట్టలేదు, శిలువ మీద చనిపోలేదు, మనందరం భ్రమకు గురయ్యాం అని ఇలా చెప్పేస్తే నిజంగా భ్రమకు గురైపోతాం ఏంటి. ఆయన నిజంగా శిలువను ఎక్కించడం లేదు, ఆయన చంపడం లేదు. కేవలం వారు ఎవరో మనం కాదు, అసలు ఏడ భ్రమకు గురయ్యారు. ఎందుకనంటే ఇక్కడ లాజిక్ ఉందండి. యేసుక్రీస్తు అని సిలువ వేసామని ఇలా అంటున్నారు. సిలువ వీళ్ళు వేసారా, అసలు లేఖనాలే చేసి శ్రమ పడతాయని చెప్తున్నాయా? చెప్తున్నాయి కదా. ఏమనుకుంటారు, మేం కాబట్టి సిలువ వేసామన్నారు. ఎవడైనా యేసును బంధించి సిలువ వేయగలరా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాట చెప్తూ మీరు చేయొద్దు, టైం లేదు. ఎవడను నా ప్రాణం తీసుకొనలేడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, అది నా ఇష్టం వచ్చినప్పుడు పెట్టుటకును, అది మళ్ళీ నాకు ఇష్టమైనప్పుడు తీసుకొనుటకును దేవుడు నాకు అధికారం ఇచ్చాడు అన్నాడు. ఎవరు? మీకు నాకు కదండి నన్ను ప్రాణం, ఇప్పుడు తీసేసుకోవచ్చు, కాదనుకుని తెచ్చుకోవచ్చు. మనమైతే మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలీదు. మన గురించి వద్దు ఇక్కడ. యేసుక్రీస్తు నా ప్రాణం నా అంతటి నేనే, నేను విడిపించడానికి నాకు అధికారం కాదంటే నీకు ఒకటి తెలియలేదు. నువ్వు నన్ను మరణానికి అప్పగించాలని నేను చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోతాను. తర్వాత నువ్వు కూసేపు చూసి నిద్ర వచ్చి నువ్వు దింపేసి వెళ్ళిపోతావు, మళ్ళీ నేను చచ్చిపోను. ఎందుకనండి నేను చచ్చిపోవలసిన టైం. అందుకే మరి అప్పుడెందుకు పట్టుకోలేదని నా సమయం ఇంకాను ఆయన సమయం రావాలంట. ఆ సమయంలో నుంచి అందుకే అనేక సార్లు ఆయన్ని పైనుంచి పడదోసేద్దాం అనుకుని పర్వతాల మీద తీసుకెళ్ళిపోయారు. అయినా వాళ్ళ వల్ల కాలేదు. ఎన్నోసార్లు పట్టుకుందాం అనుకుని రావలేదు. ఎందుకంటే ఆయన సమయం రాలేదు. ఏమంటున్నారు, మేము ఆయన చంపామని అనుకుంటున్నారు. మీరేమో అనుకోవద్దు అలాగా. కేవలం మిమ్మల్ని చంపడానికే మీరు సాధనాలకు ఉపయోగపడ్డారు. కానీ ఆది నుంచి ప్రవక్తలు ఏమని చెప్పారు? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 14. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి ఏమని అడిగారు? మన దగ్గర క్లిప్పింగ్ చూసారా? బరబ్బా విడుదలైతుంటే నాలుగుతో అంటూ ఉంటాడు ఎటకారం. అప్పుడు పిలాతు వాడు ఇంకెలా చూస్తుంటాడు, యూదులు ఎంత దుర్మార్గులు కాకపోతే ఏ పాపం లేనుండేమో సిలువకు మరణానికి అప్పగించమని ప్రజల ప్రాణాలు తీసేమని విడుదల చేసుకోమని అడిగారంటే అడిగి ఆ పిలాతు ముఖం అలాగే కనపడుతున్నాడు, అలాగే చూస్తుంటాడు. అది ఇంకా పిలాతు ఎవరిని కోరుకున్నారట? నీతిమంతుడైనా వద్దు, మాకు ఇతనొద్దు, మాకు మమ్మల్ని బతికిచ్చేస్తాడు అందరినీ, మాకొద్దు.
ఇక్కడ పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండి పక్కన ఉచిత వైద్యశాల ఉండి ఎలాంటి రోగాన్ని నేను ఉచితంగా బాగు చేస్తానికి ఈ హాస్పిటల్లో ఏమైనా ఫీల్ అవుతారా ఫెయిల్ అవరా? మాట్లాడతలేదు మీరు. ఎందుకని? ఇక్కడ ఉచితంగా అన్ని ఇదవుతున్నప్పుడు ఇక్కడ ఇంత డబ్బులు తగలేసి ఇక్కడ ఎందుకు చేయించుకుంటారండి? అప్పుడు ఇంత చదువుకుని ఇంత హాస్పిటల్ కట్టే ఇతర వల్ల మాకు నష్టం వస్తుందని ఏం చేస్తారు? లేపించేది డాక్టర్ కానీ లేపేది కూడా ఉండదు. మళ్ళీ ఇక్కడ లేపేద్దాం ఇంకో చోట పెడతాడు. మొత్తం డాక్టర్ కానీ తీసేస్తే గొడవ ఉండదు. అర్థమైందండి? అదిగో లోకమంతా ఆయన వెంట పోతుంది. మనం ఏం చెయ్యాలి? యూదులందరూ పాస్టర్లందరూ రెడీ అయిపోయారు. ఏం చేయాలి అన్నారు. అప్పుడు అందులో ప్రధాన యాజకులు వేసాడంట. మీకు ఒక విషయం అర్థం అవడం లేదు. మీకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు. అందరి కొరకు ఒకడు చచ్చిపోవడం బాగుంటుందా? ఒకడి కోసం అందరూ చచ్చిపోవడం బాగుంటుందా? ఏది బాగుంటుంది? ఒక ఐడియా ఇచ్చాడు. ఒకడి కోసం 10 మంది చచ్చిపోతాం బాగుంటుందా? 10 మంది ఒకడి కోసం చచ్చిపోతే బాగుంటుందా? బాగుంటుందంటే మీకు అర్థమవుతలేదు. ఒకడు చేసిన తప్పుకి 10 మంది చచ్చిపోవాలా? లేకపోతే ఆ 10 మంది కోసం ఒక్కడు చస్తే బెస్ట్రా? అంతేనా? ఈ సలహా ఇచ్చాడండి. ఇచ్చినోడు ఎవడో తెలుసా? ప్రధాన యాజకుడు. తెలిసి ఇచ్చాడా తెలియకుండా ఇచ్చాడంటే బైబిల్లో మాట రాస్తుంది. తెలియకనే చెప్పాడంట ఆ మాట. ఎందుకంటే ఆ సంవత్సరం అతను ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడి మాట తనకు తెలియకుండా అతని నోట ఒక మాట ఏమనంటే, ఒకడి కోసం 10 మంది కోసం ఒకడు చచ్చిపోవడం యుక్తము అన్నాడు. లేఖనాలు అలా చెప్తున్నాయి. ఇప్పుడు చదవండి. మీరు నీతిమంతుడైన యేసుని నిరాకరించి నరవంతుడైన మనుషుల్ని మాకు కావాలని అడిగారు. మీరు జీవాధిపతిని చంపామని ఉందా లేదా? చంపారా? ఆగండి. చంపితిరి అని రాస్తుందా? నిజంగా చంపారా? చంపితిరి అని ఉంది కదండి. చంపారా? యేసును మనం చంపగలమా? అప్పుడు చదవండి. ఎందుకు వచ్చిన గొడవ? 17 వచ్చును. అయితే దేవుడు క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచారు. ఇది ఇలా జరిగాయి. దాన్ని మీరు మధ్యలోకి వచ్చి చక్కగా నెరవేర్చారు అంతే. అంటే అధ్యక్షులుగా ఉన్నారంతే మీరు. అర్థమైందండి? సమస్త ప్రవక్తల నోట క్రీస్తు ఏం పడతాడని ఉంది? శ్రమ పడతాడని ఉంది, కానీ మరణిస్తాడని ఉందా అని మళ్ళీ తిప్పేసాడట్టు. అబద్ధాల కూర నమ్మలేమండి. అబద్ధాలని నమ్మలేం. ఈ షఫీ మహా అబద్ధాల కోరు. అబద్ధానికి జనకుడు కొడుకు. ఎంత అబద్ధికుడు అంటే, దొంగతనం చేసావా అని అడిగాడంట. పోలీస్ అయినా చేయలేదన్నాడట. గట్టి కొట్టాడంట. చేశానడట. కదని కోర్టు తీసుకెళ్ళాడట. జడ్జి అడుగుతున్నాడు, దొంగతనం చేసావని. చేయలేదనంట. మరి చేశానన్నాడంట. పోలీసు నాతో అబద్ధం చెప్పించారన్నాడట. మరి ఇంకా అలాంటి ఏం చేయాలి? ఈ షఫీ కూడా అంతే. అంతా వాదించేసిన తర్వాత కూడా ఏమంటాడు తెలుసా? ఈ పేతురు రాసిన పత్రిక శిష్యుల పేతురు రాయలేదు, మత్తయి సువార్త మత్తయి రాయలేదు. ఎవరు రాయిపోతాను? ఈ ఖురాన్ అసలు ఎవడో రాయలేదు అని అనుకోండి. అది ఎవరు రాసినట్టు కూడా లేదు ఇందులో. కనుకండి తప్పుడు సమాచారాలు కూడదు. మీరు చంపితిరి అనేటప్పుడు మనం చేసాము అని అంటాం. అదే దేవుడు వాడుకలోకి వస్తే అసలు ఆల్రెడీ ప్రణాళికే ఉంది చంపడం అనేది. అమ్మ అర్థం చేసుకోండి. క్రీస్తు చనిపోలేదు అని వాడు చెప్తున్న మాట నమ్మకండి. ఎందుకంటే ఆల్రెడీ చంపితిరి అని రాసి ఉండండి. ఇక్కడ ఎలా చంపారు? యేసుక్రీస్తు వారు ఆల్రెడీ శ్రమల పాలు అవుతాడని రాయబడి ఉంది. మీరేం చేశారు? నేరం జరుగుతున్న దాన్ని ఓ పద్ధతిగా చేశారంతే. అంటే యేసుక్రీస్తు చంపాడి చనిపోతాడు అంతే. ఆ చనిపోయేది ఎలాగంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ మ్రానికి వేలాడబడే సెక్షన్ తీసుకొచ్చి దీని మీద వేసి చక్కగా వీధుల్లో తీసుకెళ్ళి ఓ పద్ధతిగా సిలువేయండి అన్నారు. అంటే నేరాన్ని గజిబిజిగా కాకుండా ఓ పద్ధతిగా చేయడానికి వీళ్ళందరూ పూనుకున్నారంతే. గనుక గోతిలోనికి పోడు అంటే ఆ గోతిలోనికి పోయింది యేసుక్రీస్తు వారి కోసం చెప్పబడింది కాదు. అది మాకు లింకేట్ చెప్పేస్తే మేము ఏదో ఆశ్చర్యపోయి మేము భయపడిపోతామని అనుకున్నామేమో. ఎవడైనా మొదటిసారి భయపడతాడు, రెండోసారి భయపడతాడు, మూడోసారి జాగ్రత్త పడతాడు.
మొదటిసారి చెప్పినప్పుడు కంగారు పడతాం, కంగారు పడ్డాం. రెండవసారి చెప్పినప్పుడు ఒక్కసారిగా ఉలిక్కు పడ్డాం. కానీ మూడోసారి వచ్చినప్పుడు పరికించి చూసాం. ఈరోజు ఖబర్దారని క్రీస్తు పక్షంగా చెప్పడానికి, గోతిలోనికి పోడు అంటే అది క్రీస్తు కోసం రాయబడింది కాదు, ఆ గొయ్య సమాధి కోసం చెప్పబడింది కాదు, శిక్ష కోసం చెప్పబడింది. కిందకి రండి, కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథము 33. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దావీదు గారు చాలా శ్రమలు పడ్డారండి. ఆ శ్రమలలో చాలా కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలో ఒక నీతిమంతుడు ఎన్ని కష్టాలు పడతాడు, అన్ని కష్టాలు పడినప్పుడు ఈ శ్రమలలో యేసుకు సరిపోయేటువంటి లేఖనాలు చాలా ఉన్నాయి. చాలామంది చూడండి, నా లైఫ్ నీ లైఫ్ చాలా దగ్గరగా ఉన్నాయండి అంటూ ఉంటారు చాలామంది. ఏమండి, నేను చాలా శ్రమలు పడి వచ్చానండి అంటే ఇవ్వడారు సేవ్ నా బ్రతుకు కూడా అంతేనండి. ఒకరి జీవితంలో జరిగింది మరొకరి జీవితంలో కూడా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది లోకం, సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు, అందరికీ జరిగేదే జరుగుతుంది. అందుకే లోకమందు మనుషులందరికీ ఎలాంటి శ్రమలు సంభవిస్తున్నాయో అలాంటివే మీకు సంభవిస్తున్నాయి. ఏదో గొప్పవి సంభవించినట్టు, ఏదో వింత సంభవించినట్టు మీరు లోకంలో ఉన్న మనుషులకు సంభవించేవే మీకు సంభవిస్తున్నాయి. మరి యేసుక్రీస్తు వారు కూడా లోకంలో సంభవించేవే సంభవించే. మరి అలాంటప్పుడు నీతిమంతుల జీవితంలో వచ్చిన కష్టాలకి యేసుక్రీస్తు వారికి వచ్చిన కష్టాలకి దగ్గర సంబంధం ఎందుకు ఉండదు? అప్పుడు లేఖనాలు ఒకటిగా ఎందుకుండో? అప్పుడు ప్రవచనాలు ఒకటిగా ఎందుకుండో? గనక అపోస్తులు లేకపోతే కీర్తనల గ్రంథంలోను మోషే గ్రంథంలో మృతుల పునరుద్ధానం కోసం రాయబడి ఉందంటే ఎక్కడుందా అని ఎదుక్కున్నాం. ఎక్కడుంది అసలు మృతుల పునరుద్ధానం కోసం? మోషే గారు రాసిన ధర్మశాస్త్రం అంటే నేను అబ్రహాము దేవుడును, యాకోబు దేవుడును, ఇసాకు దేవుడును, నేను సజీవుల దేవుడినే కానీ మృతుల దేవుడు కాదంట. ఇందులో పునరుద్ధానం కోసం ఎక్కడుందండి? చచ్చిపోయినోడు బతుకుతాడని ఉందా ఇందులో? కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నేను మృతుల దేవుడిని కాదు సజీవుల దేవుడిని. అంటే అబ్రహాం, ఇసాకు, యాకోబు చచ్చిపోయారు అనుకున్నారు, వాళ్ళు చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నారు. అప్పుడు ఆ బ్రతుకున్నవాడు దేవుడిని నేను చెప్పుకున్నానంటే నేను సజీవుల దేవుడినే కానీ మృతుల దేవుడు కాదంటే, వారు బ్రతికే ఉన్నారంటే మృతులకు ఏముంది? పునరుద్ధానం అనేది ఉంది అని. ఏంటి దాన్ని వాక్యార్థము శబ్దార్థాలు ఏ అర్థాలు అంటారండి? అందులో ఉందని మనం ఎప్పుడన్నా గ్రహించామండి యేసు వచ్చేదాకా? ఇది గమనించాలి మీరు. అందుకే నేను గోతులోనికి ఏముందమ్మా అక్కడ లేవదీసితివి. కనుక ప్రియమైన దేవులారా, ఇక్కడ ఆలోచిస్తే శ్రమలో ఉన్నవాడికి, నీతిమంతుడు ఉన్నవాడికి చివరి మాట వినండి, ఆహారం తప్పదు. అంటే ఆహారం దొరుకుతుంది నీతిమంతుడు. అందుకే నీతిమంతుడు అడవిలోని సింహం పిల్లైనా ఆకలిగా ఉంటుంది, కానీ నన్ను నమ్ముకున్న బిడ్డలకు ఏముండదు, ఆకలిగా ఉండరు. అంటే ఆహారం ఏదో రకంగా ఏరియాకి ఏట్టుకొచ్చాయి, కాకులు అట్టుకొచ్చాయి. మళ్ళీ మాంసం రొట్టు, ఎంత మంచి ఫుడ్ అండి కాంబినేషన్. నీతిమంతులు ఆకలిగా ఉండటం నేను చూడలేదు అన్నాడు బైబిల్లో. మీరు ఎవరైనా చదివారు లేదా మాట? భిక్షం ఎత్తుకున్నట్టు నేను చూడలేదు. ఇప్పుడు అదే మాట చూపిస్తాను చూడండి. ఇప్పుడు అతనికి ఆహారం తప్పదు. ఎవరికే? యేసుగా. నీతిమంతుడికి చదవండి. ఆ నీతిమంతుడు వేరు, వాళ్ళ కోసం చెప్పిన సందర్భాలు వేరు. యెషయా గ్రంథము 33:15 యథార్థముగా నీతిని అనుసరించి యథార్థం నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధం వల్ల వచ్చి లాభం ఉపేక్షించుచు, లంచం పుచ్చుకోకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనం చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమును నివసించును. పర్వతంలోని శిలలు అతనికి కోటయగును. తప్పక అతనికి ఆహారము దొరుకును. తప్పక అతనికి ఆహారము దొరుకును. అతనికి నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును. అతనికి ఆహారం తప్పదు అని నువ్వు చెప్పేద్దే. తప్పదు ఎవరికే? ఇదిగో నీతిమంతుడికి. అతను నీతిని అనుసరించాడు యెహోవా యందు భయభక్తి. అలాంటి వాడికి యేసు చనిపోయే ఘట్టం అది. ఆ ఘట్టంలో ఆయనకు ఆహారం తప్పదు అని చెప్పకు. ఎందుకంటే యేసు చనిపోవడానికి మాత్రమే నియమపడ్డాడు.
చనిపోవడానికి మాత్రమే నియమపడ్డాడు. ఫలాలిచ్చే చెట్టు ఫలం కోసమే ఉంది, పువ్వులు ఇచ్చే చెట్లు పువ్వుల కోసమే ఉన్నాయి. అలాగే ఆహారం కోసం మారిపోయే మొక్కలు ఉన్నాయి, ఆహారం కోసం మారిపోయే జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. అలాగే మనిషి కోసం బలైపోయే వ్యక్తి ఉన్నాడు. అందుకే ఆ మాట 49:10 నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు. ఇది మీరు అంతా చదువుకెళ్తే ఒక నీతిమంతుడు ఎలా రక్షింపబడతాడో, తృప్తిపరచబడతాడో రాయబడి ఉందండి. దేవుని అమ్మ, మనం ఎవరమైనా సరే దేవుణ్ణి నమ్మాము అంటే ఆ నమ్మకం సరైనదైతే నిన్ను ఆకలిగా ఆయన ఉంచడం. వాళ్ళ పాస్టర్ గారు ప్రార్థన చేశారట, అమ్మా మరి వర్షాలు లేవు, మరి ప్రార్థన చేస్తున్నాను, మరి దేవుడు తప్పనిసరిగా వర్షాన్ని కురిపిస్తాడు అని ప్రార్థన చేశాడంట. గబగబా కుర్రోడు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి గొడుగు తెచ్చాడంటండి. గొడుగు ఎందుకు రానంట, అయ్యగారు ప్రార్థన చేశారు తప్పనిసరిగా ఏమవుతుంది. అది మనమేమో మనం ఎలా చేస్తాం తెలుసా, మనం ప్రభువా ప్రార్థనకి వెళ్ళాలి, వర్షం రాకుండా మాకు సహాయం చేయి అని చెప్పి ఏమే గొడుగులాట్రా ఏంటి ఇంతకీ ఏం చేసావు ప్రార్థన మరి ఏం తెమ్మన్నా అంటే ఆవిడేమనుకుంటుంది, తను చేసిన ప్రార్థన మీద ఇతనికైనా వర్షం రాకూడదని ప్రార్థన చేసేమే గొడిగి అన్నాడట. ఆ పిల్లడు ఏం చేశాడు, ప్రభువా ఈరోజు సాయంత్రం మరి మాకు అసలు వర్షం లేక నీళ్ళు లేకుండా బావులు గట్టి ఎండిపోయాయి, మాకు ఈ యొక్క వర్షాన్ని ఇచ్చి మాకు చక్కనటువంటి వాతావరణాన్ని కల్పించని ప్రార్థన చేశాడంట. పిల్లడు వెంటనే గొడుగు తెచ్చాడంట. అంటే అర్థం ఏంటి, అయ్యగారు ప్రార్థన చేశారు తప్పనిసరిగా దేవుడు విని మాకు వర్షాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం ఎవరికి వచ్చింది, పిల్లడికి. పెద్దోడు ఏం చేశాడు, రాధాని ప్రార్థన చేసి గొడుగు తెమ్మనంట లావణ్ణి. అది వర్షం వచ్చి ఇలాగుందా రాకుండా చెయ్యి అని చెప్పి గొడుగు తెచ్చుకున్న నీ విశ్వాసానికి అయ్యగారు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు విని వర్షాన్ని కురిపిస్తాడని గొడుగు తెచ్చిన పిల్లోడికి ఎంత వ్యత్యాసం ఉందో, ఈరోజు గుడికి వచ్చి దేవుని మాట అంటాను మనం కూడా ఆ విధంగానే ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం కానీ నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు, భక్తి ఉండదు, ఏదో నామకార్థంగా మనం వెతికేస్తున్నాం. అందుకే మనకి ఈ దేవుని యొక్క మాటలు మనకి అర్థం కావడం లేదు. అందుకే ప్రతి ఓడు వచ్చి బైబిల్ జోలికొస్తాం, ఏదో మాట్లాడడం వెళ్ళిపోవడం. దీనివల్ల నువ్వు ధర్నాలు చేయడం వల్ల ఉపయోగం లేదు, దీని మీద అరుచుకోవడం వల్ల ఉపయోగం లేదు. నీ విశ్వాసాన్ని స్థిరపరచుకోవడంలోనే ఉంది. నువ్వు ధర్నా చేసినా పట్టించుకునే నాదులు లేడు. ఎందుకనంటే ఎవడకుండే తీరుబడి ఖాళీ లేకుండా వాడు ఉన్నాడు. ఉదాహరణకి రాజకీయ నాయకుడు ధర్నా చేయండి లేదా మీటింగ్ పెట్టండి, ఎంతమంది వచ్చారండి, అసలు నేను రోడ్లంటే ఖాళీలు ఉన్నాయండి లేవు. అసలు ఇప్పుడు మీటింగ్ నిలబడితే మీరు రోడ్లు వెళ్ళినా బోర్డు ఖాళీ ఉంటుంది. లేదా ఎంత పెద్ద బోధ కూడా వచ్చి దేవుడి కోసం చెప్దామని రారండి. సరిగ్గా నాళ్ళేళ్ళు సరిగ్గా చూడలేను నోడు వంగిపోయిన నేను ఎందుకండి వాళ్ళంతా మీటింగ్కి. వాస్తవం అనుకోవాలి అందరూ వచ్చారు. పోనీ ఏమో తెలుగులో చెప్తాడు అతను, మేరా భారత్ మహాన్ అంటాడు. ఏటో నమ్మకం అర్థమవుతుందా ఎడుతుందా. పక్కన ఇంకొకడు ఎందుకు వచ్చింది చెప్పాలండి, ఈ ఎండలో అక్కడ మోక్షం వస్తుందా అయినా సరే అక్కడికి వెళ్ళదు. కనుకండి భక్తిని స్థిరపరచుకోవడం మంచిది. ఇలాంటి వాళ్ళ మాటల్లో పసలేదు, ఏదో మాయ, అబద్ధికులు. చివర వచనాన్ని చూసి ప్రార్థన చేసుకుందాం. ఆ చివర వచనం ఏంటంటే హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నేను చావను అంట. చావడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఆది నుండి నువ్వు ఉన్నవాడో కాదా, మేము మరణము నందము. అంటే ఇక చచ్చిపోమా, ఆడు మనకేసాడు కదా. ఇప్పుడు నేనేస్తాను ప్రశ్న, మేము మరణం నందం అంటే చచ్చిపోమా. ఇది అలా చూస్తున్నారు. మరి మరణం నందము ఎందుకండి, ఏమని రాస్తున్నాడు, మహాదేవా యెహోవా మా దేవా నా పరిశుద్ధ దేవా, ఆది నుండి ఉన్నవాడు కావా. అదేంటండి బిట్టు, మీ మరణము నందం అంటే చచ్చిపోమని ఉద్దేశం. అంటే ఎక్కడైనా నువ్వు ఉన్నావు, ఎలాంటి స్థితిలోనైనా మమ్మల్ని కాపాడుతావు కనుక మరణం వచ్చినా మేము మరణము నందం. అగ్నిలో కాల్చేస్తంటే కాలిపోతున్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కాలిపోతున్నారా,
కాలిపోతాను రాజు చూస్తున్నాడు, అందరూ చూస్తున్నారు. ఎవరో ఒక అతను పైకి వస్తున్నాడు, అందరూ వెళ్ళారా ముగ్గురు అన్నాడు. ఇదే నలుగురు వస్తున్నారంటే అన్నాడు. అగ్గిని ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. వచ్చాడు ఎంతమంది వస్తున్నారు? రే ఎంతమంది వేసారా అన్నాడు. ఇంతకే వేసినట్టు కూడా పడిపోయాడు, అందులో రెక్కటి లాక్కెళ్ళిపోయాడు. లేదండి ముగ్గురు వేసాం అన్నాడు. ఇంకొకడు ఎవడో వస్తున్నాడు. ఎలా ఉన్నాడు? అది దేవదూత స్వరూపం కలిగి ఉన్నాడండి. ఇళ్ళ దగ్గర వాసన చూస్తేనంటండి అగ్ని వాసన కూడా వస్తుందటండి. చర్మం అగ్ని వాసన కూడా వస్తుందట. అది నీతిమంతుడి గురించి మాట్లాడింది. అందుకే 118 వచనంలో ఈ మాటలన్నీ నీతిమంతుల కోసం రాయబడితే కొన్ని యేసుక్రీస్తు వరకు ఉన్నాయి. అవేయో ఇవేవో నీకు తెలియాలి. అతని లైఫ్ గురించి నీకు సంపూర్ణంగా తెలిస్తే అవుతుంది. అసలు ఏసేటప్పటికే నీకు సీమజర్లు బాగేస్తున్నాయి. ఏసేటప్పటికే తప్పుడు ఆలోచన. ఇంకెక్కడ సదభిప్రాయం ఉంది నీకు ఆయన కోసం బాగా అర్థం అవడానికి? ఒకసారి కూల్గా ఆలోచించు. మేమే సరిగ్గా యేసువారు అని గౌరవిస్తున్నాం అన్నాడు. ఏటి యేసువారు అని చెప్పేసి అంతమంది గౌరవించడమే. ఏమండి యేసువారు అని అన్నది గౌరవించినట్టేనా? మాట్లాడతాను నేను. నాన్నగారు అని పోరా అన్నాను. యారా అంత మాట అన్నావు అంటే నీకు కావాల్సింది ఏంటి? నాన్నగారు అని పిలవన్నా. పోరా యారా అనొద్దన్నా. ఒరే నాన్నగారు గౌరవేనండి అది. చెప్పట్లేదు మీరు. ఒరే నాన్నగారు, ఒసే అమ్మగారు, ఒరే అన్నయ్య గారు. ఇందులో గౌరవం ఉందా? గౌరవం ఉందా? ఉందండి. కాకపోతే అది మరి అగౌరవంతో కూడిన గౌరవం ఉంది. అర్థమైందా? అలాగే మీరు అందరూ కూడా జాగ్రత్తగా వింటే యేసువారు అంటూ యేసు దేవుడు కాదంటున్నారు. అది గౌరవించినట? యేసువారు అంటూ యేసు దేవుడు కాదన్నారు. అలాగే ఒరే యేసు అన్నట్టుంది. కనుకండి గమనించి ఏమందనైనా అక్కడ 118 అదిగో యెహోవా నన్ను కఠినంగా శిక్షించినే కానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు. అంటే చచ్చిపోలేదు నేను వచ్చినట్టు ఈదు గుమ్మాలు తెరవండి. అంటే యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు కానీ నన్ను మరణానికి. ఏమండి దావీదు గారిని కూడా కఠినంగా శిక్షించాడు కానీ దావీదు గారిని చంపలేదు. తెలుసా మీకు? చంపలేదు. అందుకే అన్నాడు నేను గోతులోకి దిగినయడలా నా బ్రతుకు మూలంగా నీకు లాభం ఏంటి? ఈరోజు మా నాయన హాలిడే అయినప్పటికీ సెలవు దినాన్ని ఎంజాయ్ చేయకుండా సరదాలు తీర్చుకోవడానికి వెళ్ళిపోకుండా నీ బిడ్డలందరూ కూడా దైవ సన్నిధిలోకి వచ్చి నీ మాటలు తెలుసుకోవడానికి విశ్వాసాన్ని బలపరచుకోవడానికి వారికి సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. మా తండ్రి వారికి మంచి హృదయాన్ని ఇచ్చారు. ఈరోజైతే అనేక మంది రాలేకపోయారు. అనేక మంది ఈ యొక్క కృపను వ్యర్థం చేసుకున్నారు తండ్రి. మీరైతే ఈ బిడ్డలకి ఇది అనుగ్రహించినందుకు వందనాలు నాయన. నువ్వు నీతిమంతులను ఎలా రక్షిస్తావో తెలుసుకున్నాం. అలాగే ఒక నీతిమంతుడికి ఉన్నటువంటి కష్టాలు ఎలాంటివో ఈరోజు అబద్ధంగా చెప్పబడుతున్న మాటలు అవి నీ కుమారుడిని యేసుక్రీస్తు వారి కోసం రాయబడ్డాయా లేకపోతే ఎవరి కోసం రాయబడ్డాయి, దేనికోసం రాయబడ్డాయో సమయం సందర్భాలను ఆలోచించగలడానికి నీ ఆత్మ సహాయమకు అనుగ్రహించిన వందనాలు. క్రీస్తు వచ్చేంత వరకు తండ్రి మేము ఇదే జాగ్రత్తతో ఉంటూ మా దీపం ఆరిపోకుండా మా ఇల్లంతా చక్కబెట్టుకుంటూ క్రీస్తు యొక్క రాకడ కోసం నిరీక్షణ ఎదురు చూసి కృప చూపించండి ఆయన. అనేక ప్రాంతాల నుండి ఎంతో ఆసక్తితో ఇక్కడ వేగిరిపడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశ్రయించిన ఆయన. వారికి ఉన్న అక్కర్ల అవసరాలు తీర్చండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఆయన. అనేకనైనా మా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు మళ్ళీ క్షేమంగా గృహాలకు చేర్చండి. కోసం తీర్చగలిగే శక్తి సామర్థ్యం కలిగిన వాడు కనుక బిడ్డలు సాయం చేయండి. అనారోగ్యం బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచే ప్రభా. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా వారికి శాంతి దీవించండి. వారు కూడా సత్యాన్ని తెలియజేసి మార్మసు రక్షణ దయచే తండ్రి. ఇంకా అనేకమైనటువంటి కూడికలు జరిపించి అనేక మందిని నీ చట్టుకు తిప్పే కృపను అనుగ్రహించి మనకి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యోన్ సహవాసం మనందరిపై సదాకాలము తోడుగుండి నడిపించును గాక. ఆమేన్.